తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని కూడా కోరుకుంటా ఉన్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కానీ నిజంగా రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగానికి అనుగుణంగా మరి రాజ్యం నడుస్తుందా అని అంటే ఈరోజు అనేకమైన ఉదాహరణలు మన ముందున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏందనంటే ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు. ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిల పైన మరి ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన అనేది పూర్తిగా జరిగింది. రేపటి దినాన దానికంటే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. రేపటి దినాన నేను ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు నేను ఇచ్చిన కంప్లైంట్ పైన రేపు దీనిపైన దర్యాప్తు చేసి ముందుకు పోవాలన్నా వద్దా అనే దానిపైన రేపు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా నాకు తెలిసింది. రేపు ఢిల్లీలో దీనిపైన దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ న్యూఢిల్లీ నందు రేపు దీనిపైన కాకు సంబంధించిన ఉన్నత అధికారులు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దీని మీద మనం ఎంక్వైరీ చేద్దామా, ఏం చేద్దామా అనే దానిపైన రేపు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా నాకు తెలిసింది. దాని విషయాల ముందు పోయే ముందు దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ కాండి. దయచేసి ప్రతి దానిపైన కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. ఒకవేళ సబ్స్క్రైబ్ కావడం ఇష్టం లేకున్నా ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూసి విషయం ఏందో తెలుసుకోండి. అయితే ఈరోజు రాజ్యాంగం అంటే ఈరోజు రాజ్యాంగ అమలు మొదలైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకమయ్యేటప్పుడు రాజ్యాంగానికి ఆ ప్రభుత్వ ఉద్యోగి జరిగిన ఒప్పందం ఏందనంటే ఈరోజు నువ్వు ఉద్యోగంలో చేరిన నాటి నుండి నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు, లేకుంటే నీ రిటైర్డ్ తర్వాత ఒకవేళ నువ్వు జరిగిపోతే, ఒకవేళ నువ్వు నువ్వు ఒకవేళ చనిపోతే నీ కుటుంబస్తులు నీపైన ఆధారపడ్డ వాళ్ళని చూసుకునే బాధ్యత నాదని చెప్పేసి, అంతేకాకుండా ఇంకా అనేకమైన ఒప్పందాలు అందులో పిఆర్సీ కానీ డిఏలు కానీ ఏవేవైతే మీ అండర్టేకింగ్ ఇస్తుందో అవన్నీ ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం ఏంటంటే రాజ్యాంగ ఒప్పందం. దీన్నే ఏమన్నారంటే ఈరోజు మీకు చెల్లించే ప్రతి పైసా ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. అంటే రాజ్యాంగం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ కమిటెడ్ విత్ ది ఎంప్లాయీ, ఐదర్ ఈ మే బీ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ఈ మే బీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళతోని ఒక ఒప్పందం జరిగినప్పుడు ఈరోజు ఆ ఒప్పంద ఉల్లంఘన అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. రాజ్యాంగ ఉల్లంఘన అనేది తెలంగాణలో చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అది మనకు కనబడుతూ ఉంది. ఈరోజు దాదాపు 50 మందికి పైగా 50 మందికి పైగా ఈరోజు వీళ్ళు మరణించడం జరిగింది. ఏది రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకు రావాల్సిన బకాయిలు అందక ఈరోజు సరి అయిన వైద్యం తీసుకోలేక అప్పులోళ్ళు మీద పడితే ఈఎంఐలు కట్టలేక ఇండ్లను బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుంటూ ఉంటే ఈరోజు పెళ్లి కావాల్సిన పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఈరోజు కుటుంబం భారమై ఈరోజు చాలా అగమ్య గోచరంగా ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి చర్యని ఈరోజు పూర్తిగా ఆ బాధ్యత పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళ గురించి ఆలోచన అన్నిటికంటే ముందుగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదే ఈరోజు మన రాజ్యాంగ ఫలం వారికి పూర్తిగా అందలేదు అన్నదానికి ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల ఒక పెద్ద ఉదాహరణగా మన ముందు నిలబడ్డది. అయితే రేపటి దినాన ది కంట్రోల్ నేను ఇచ్చినట్టు ఫిర్యాదు పక్కనుందిగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించండి కాకు బక్క జెడ్సన్ ఫిర్యాదు అంటే మన ఫైనాన్స్ సెక్రటరీ పైన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏమని ఇచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ సిన్స్ March 2023 ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఫెయిల్డ్ టు రిలీజ్ statutory retirement benefits payable to retired state government employees including gratuity, general provident fund, commutation, leave encashment, medical reimbursement, ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్. దాదాపు అంటే అప్పుడు 13,000కి 14,000 మంది రిటైర్డ్ అయినాను. ఇప్పుడు 20,500 మంది అని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకున్నది. డ్యూ టు నాన్ పేమెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ దిస్ డ్యూస్ which form part of committed expenditure, okay, under established financial rules as on date 41
రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే అప్పటికి నేను ఫిర్యాదు ఇప్పాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ హ్యావ్ రిపోర్టెడ్లీ డైడ్ without receiving their lawful retirement benefits, many due to financial distress and inability to afford medical treatment. అదొక నంబర్ వన్ బ్యాక్గ్రౌండ్ చెప్పిన. నంబర్ 2 బ్యాక్గ్రౌండ్ సీరియస్ ఫైనాన్షియల్ irregularities and suspected diversion. Budget documents of government of Telangana indicate that funds were allocated under pension and retirement benefits heads. Yet payments were not released to beneficiaries. A sharp and unexplained reduction in budget estimates for pensionary liabilities despite rising retirements raises grave suspicion of diversion of funds, reappropriation without authority of law, use of committed expenditure, reappropriation without authority of law, use of committed expenditure funds for other purposes. అంటే ఈరోజు కమిట్ అయిన ఎక్స్పెండిచరు వేరే దానికి వాడడానికి వీల్లేదు. పెన్షన్లు వాడద్దు, వేరే డైవర్ట్ చేయొద్దు, గ్రాడ్యుయేటీ డైవర్ట్ చేయొద్దు, పిఎఫ్ పేమెంట్ డైవర్ట్ చేయొద్దు. ఇవన్నీ అంటే పెన్షన్, గ్రాడ్యుయేటీ అండ్ పిఎఫ్ పేమెంట్స్ ఆర్ నాన్ డిస్క్రిషనరీ స్టాచ్యుటరీ లయబిలిటీస్ అండ్ ద నాన్ పేమెంట్ డిస్పైట్ అలొకేషన్స్ ఇండికేట్ సీరియస్ వయలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాపర్టీ అండ్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో చేసింది అనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. దీనిపైన ఇప్పటికీ 50కి ఎక్కువగా ఈరోజు మరణించిండ్రు. ఆ 50 మరణ అంటే తెలంగాణలో రిటైర్మెంట్ అయిన రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క హక్కులకు భంగం కలిగింది, వాళ్ళ హక్కులకు భంగం కలిగింది. కాబట్టి నేను హక్కుల పైన కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. వాళ్ళు 8 వారాల సమయం ఇచ్చిండ్రు. ఏది తెలంగాణ ప్రభుత్వానికి 8 వారాల సమయం ఇచ్చిండ్రు. 8 వారాలలో వీళ్ళ బకాయిలు వీళ్ళకి చెల్లించాలి, వీళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పేసి నేషనల్ ఎన్హెచ్ఆర్సీ కూడా ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి నోటీసు పంపిండ్రు. మరి ఇప్పటి వరకు వాళ్ళు ఏం చర్యలు చేపట్టలేదు. ఇంకా 3 వారాలు గడిచింది, ఇంకొక 5 వారాలు ఉన్నాయి. 5 వారాలు చూసిన తర్వాత అది ఇంకా చాలా అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే రేపటి దినాన ఢిల్లీలో కాగ్ కేంద్ర కార్యాలయంలో ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో ఉంటుంది. దాంట్లో అంటే నేను ఇచ్చిన ఫిర్యాదు పైన, ఎందుకంటే ఇచ్చిన ఫిర్యాదు ఫైనాన్స్ సెక్రటరీ పైన ఇచ్చిన, ఈ ఫైనాన్స్ సెక్రటరీ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన మనం ముందుకు పోదామా, ఏదైనా కమిటీ చేద్దామా, ఏం చేద్దాం, లేకుంటే నేను ఇచ్చిన పిటిషన్ కొట్టేద్దామా, ఇది మన పరిధిలో ఉందా లేదా అనేది రేపటి దినాన వాళ్ళు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు ఢిల్లీలో. కాబట్టి రేపు నాకు సంబంధించిన మిత్రులను అక్కడ నాతోని ఇదివరకు పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, జాతీయ స్థాయిలో ఉన్నోళ్ళు ఉన్నారు, పార్టీలకు అధికంగా నాకు సాయం చేస్తారు, రెగ్యులర్ టచ్లు ఉంటారు వాళ్ళు వాళ్ళని రేపు నేను పంపిస్తున్నా అక్కడికి. దయచేసి నేను నా వాదనలు, చనిపోయిన వాళ్ళ ఫొటోసు, ఇంకా చాలామంది హాస్పిటల్లో ఇటీవల పరమాచ యాత్ర అని కొంతమంది ఇళ్లలో పోయిన వాళ్ళ ఫోటోలు, ఆ వీడియోలు, అంటే నరసింహరావు గారి ఒక 4, 5, 6 ఇళ్లలో పోయిన వాళ్ళందరి కూడా పంపడం జరిగింది. అవన్నీ తీసుకుపోయి దయచేసి వాళ్ళకు చూపియండి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన చాలా పర్ఫెక్ట్గా జరిగింది. నా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ చేసిన. కాగ్ రిపోర్ట్ కూడా నేను మీకు సమర్పించిన. కాగ్ రిపోర్ట్లో ఏ సంవత్సరానికి ఎంత ఇచ్చిండ్రు అనేది పెట్టిన. ఈరోజు ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏమంటా ఉందంటే కేసీఆర్ గారు 3 సంవత్సరాల పాటు వాళ్ళ సర్వీస్ పెంచడం వల్ల నా మీద బరువు పడ్డది, నేను ఇది చేయలేకపోతున్నానని అన్నది. అయితే రేపు ఒకవేళ కమిటీ చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతా. ఢిల్లీ దీని మీద చర్చకు రాదు. కానీ కేవలం నా యొక్క డాక్యుమెంటేషన్ పైన వాళ్ళు రేపు నిర్ణయం తీసుకుంటారు. పిటిషన్ కొట్టేయన్నా లేకుంటే పిటిషన్ను ఉంచాలన్నా, దీనిపైన ఎవరికైనా ఒక ఎంక్వైరీ అనేది వేయాలన్నా అనేది రేపు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక ఎంక్వైరీ చేస్తారో ఏది చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా మన దగ్గర అయితే బలమైన వాదన ఉన్నది. మన దగ్గర బలంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేది పూర్తిగా జరిగింది కాబట్టి మీ దగ్గరికి వచ్చిన. ఈరోజు 52 మంది ఈరోజు మరణించిండ్రు. వాళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరణించిండ్రు. దాదాపు వేలాది మంది ఈరోజు
మరణ ఛాయలపైన ఉన్నారు, బెడ్ల పైన ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, క్యాన్సర్లతో ఉన్నారు, పక్షవాతంతో ఉన్నారు, ఈరోజు పిల్లల పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇండ్లలో ఈఎంఐల కట్టకుంటే ఈరోజు బ్యాంకులో వేల పాటలేసిపోతూ ఉన్నారు అని చెప్పి చాలా బలమైన వాదనతోని ఈరోజు మా ఫ్రెండ్ రేపు దినాన వాళ్ళకు రీప్రజెంట్ చేయడానికి ఒక అడ్వాన్స్ కాపీ అందరు కూడా ఇవ్వమని చెప్పిన వాళ్ళ మీటింగ్ కూర్చోకముందే మనము ముందు డాక్యుమెంట్ ఇస్తే సీరియస్నెస్ ఉంటుంది, లేకుంటే ఆ కంప్లైంట్ ఇచ్చిండ్రు పోయినరు. నేను ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటా, వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు, దాన్ని వదిలే ప్రసక్తే ఉండదు, నిరంతరం ఫాలోఅప్ చేస్తా. ఒకరోజు వన్ డే మ్యాచ్ ఆడ, ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చి, ఒకరోజు ప్రెస్ మీట్ మాట్లాడో, ఒకరోజు ఒక ధర్నా చేసి, ఒకరోజు అది చేసి, ఒకరోజు ఇది చేస్తే ఈ పని కాదు, ఏ పని కూడా ఆ విధంగా జరగది. ప్రతి పనికి ఫాలోఅప్ అనేది ఉండాలి, డే టు డే దాని వెంబడి పడుతూ ఉండాలి, పడితేనే అది అవుతుంది. ఈ రోజున మనము ఇక్కడ దాకా అంటే ఢిల్లీ లెవెల్లో మన గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ల మీటింగ్ అయింది, వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఈరోజు కాగులో ఒక చర్చ జరుగుతుంది, వాళ్ళ డైరెక్షన్ కోసం మనం రేపు చూస్తున్నాము. మనం అడ్వాన్స్ ఒక మంచి పని చేసినాం కాగులో, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మొట్టమొదటి ప్రోగ్రాము ఏజీ ఆఫీస్లో మన అందరం కూడా దాదాపు 1000-1500 మంది మీకు ఎవరైతే డబ్బులు రావాలో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్గా కాపీ ఇచ్చారు. అది రేపు మనకు పనికి రాబోతుంది, రేపటి దినాన ఇది మనకు పనికి వస్తుంది రేపటి దినాన. ఎందుకంటే ఆ వీడియో క్లిప్పింగ్స్ ఏజీ ఆఫీస్ ముందు ఉన్నది, అవన్నీ కూడా నేను పంపడం జరిగింది. రేపు అవన్నీ కూడా రేపు మన వస్తుంది. కేసు కొట్టేయకుండా నిలబడి ఒక ఎంక్వైరీ అనేది వేస్తే మనకు కొంచెం ఆయుపట్టు దొరుకుతుంది. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్లో వాళ్ళు 8 వారాలు టైం ఇచ్చింది కాబట్టి 8 వారాలలో ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వం చేయకుంటే ఈరోజు వాటాల కాడ తేడాలు వచ్చి తన్నుకుంటే సిగపట్లు పెట్టుకొని తన్నుకున్న పరిస్థితి క్యాబినెట్ వాళ్ళు ఉంటే ఈరోజు మనం అవన్నీ కూడా తీసుకొని పోయి ఇవన్నీ ఈరోజు కాగ్ కూడా ఒక కమిటీ వేసింది, కాగ్ నివేదిక కూడా ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఒక డైవర్షన్ అనేది పక్కా జరిగింది. ఈ డైవర్షన్ అనేది రాజ్యాంగ ఉల్లంఘన. ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘనకు తమ ప్రభుత్వం తెలంగాణలో పాల్పడితే ఇయాటి వరకు అధిష్టానం దాన్ని ఈరోజు పొడిచేది పోయి ఈరోజు అధిష్టానం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేది పోయి ఈరోజు ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నది, ప్రతి డైరెక్షన్ ఢిల్లీకెళ్ళే వస్తూ ఉంది. రేపు కాగిన ఒకవేళ ఇచ్చిన తర్వాత నాది ఇంకొక స్టెప్ ఉన్నది జాతీయ స్థాయిలో, ఆ ఇంకొక స్టెప్ జాతీయ స్థాయిలో ఇంకొక అడుగు పడ్డ తర్వాత ఖచ్చితంగా మేజర్ స్టెప్ పడబోతుంది. మనది చాలా మేజర్ స్టెప్ మనం రేపు వేయబోతాం. ఎందుకంటే ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, రిటైర్డ్ ఉద్యోగుల వాళ్ళ హక్కుల ఉల్లంఘన అనేది జరగడం వల్ల ఈరోజు 50కి పైగా ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినరు, చాలామంది హాస్పిటల్ ఉండ్రు. దీనిపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఫ్యాక్చువల్ అంటే ఇక్కడ రైట్స్ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఆ రైట్స్కు హెడ్ ఎవరంటే తెలంగాణలో రైట్స్ హెడ్ ఎవరంటే రాష్ట్ర గవర్నర్ గారు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఇయాటి వరకు రాష్ట్రపతి గారికి పంపలేదు. ఒకవేళ రాష్ట్రపతి గారికి పంపితే రాష్ట్రపతి గారు అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా ప్రధానమంత్రి గారికి మార్క్ చేసేది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించింది, దిస్ ఇస్ నాట్ పొలిటికల్ అఫేర్, ఇది పొలిటికల్కు సంబంధించింది కాదు. ఎప్పుడైతే రాజ్యాంగ ఉల్లంఘన, ఎందుకంటే ఇలా గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ హక్కుల గురించి మనకు ఈరోజు ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలకు దొక్కిండ్రో, ఈరోజు రాజ్యాంగాన్ని ఏ విధంగా పక్కన పెట్టిండ్రో ఈరోజు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు మీరు జెండా ఎత్తిండ్రు, ఈరోజు పరేడ్ గ్రౌండ్లో మీరు జెండా ఎత్తిండ్రు, వందన సమర్పణ చేసిండ్రు. ఈరోజు మీరు ఏమేమి మాట్లాడిందో ఏమేమి స్పీచ్లు ఇచ్చిందో నేను ఫాలోఅప్ చేయలే, అది నాకు అవసరం లేదు. కానీ తెలంగాణలో మీ సాక్షిగా, రాజ్భవన్ సాక్షిగా ఈరోజు 101% రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నా. రాజ్యాంగ ఉల్లంఘన జరగడం వల్ల ఈరోజు 50కి పైగా ఈరోజు వృద్ధాప్యానికి ప్రవేశించినటువంటి రిటైర్ అయిన వ్యక్తులు దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళు మరి ప్రభుత్వానికి సేవలు అందించిన వారు, తెలంగాణ ప్రజలకు సేవలు అందించిన వారు, ఈరోజు చాలామంది టీచర్లు విద్యాబుద్ధులు చెప్పిన వారు, ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు మరణిస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రశ్నార్థకరంగా వాళ్ళ బతుకులు మారిన పరిస్థితిలో గవర్నర్ గారు మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్?
ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ప్రభుత్వం రాసిచ్చిన చదవడమా? ప్రభుత్వం రాసిచ్చిన స్పీచ్ చదవడమేనా ఈరోజు గవర్నర్ గారి డ్యూటీ? గవర్నర్ గారు ఎక్కడ దారి తప్పుతా ఉన్నారు? గవర్నర్ గారు ఎందుకు ఏలెత్తి చూపెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకంటే ఇది పూర్తిగా రాజ్యాంగానికి సంబంధించిన, అందుకని నేను ప్రతిపక్షాల గురించి నేను మాట్లాడతాను. ప్రతిపక్షాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే నా అవసరమే ఉండేది కాదు ఇక్కడ. కాబట్టి నాకు ఇక్కడ ఇవాళ సంబంధించి కంప్లీట్ కాన్స్టిట్యూషన్, ఇప్పటిదాకా నేను చదివిందంటే కాన్స్టిట్యూషన్. రేపటి దినాన ఖచ్చితంగా ఒక మంచి వార్త రావాలని నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేస్తుండు. నేను నా సబ్జెక్ట్ డివియేట్ కావద్దని చెప్పి నా ఫోన్ కట్ చేసిన. ఒకసారి అన్నగారు ఫోన్ తీసుకుందాం ఖచ్చితంగా. అయితే ఈరోజు 101% అన్న నమస్తే అన్న. అవునవునన్నా. నేను ఒకటి ఒక సులోచన టీచర్ చనిపోయింది, అది పెట్టే చూడండి. ఓకే ఓకే అన్న. ఇంకో అన్నా ఇంకో నంబర్కు పంపన్నా, నేను పంపుతా నంబరు. చెప్పన్న సులోచన టీచర్ ఏం చెప్పు. ఆమె ఇప్పుడు లైవ్ లోనే ఉన్నావు, చెప్పు ఎట్లా చనిపోయింది ఏంది? ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సులోచన టీచర్ గారు గణతంత్ర దినోత్సవం రోజున సులోచన అనే ఒక టీచర్ గారు ఈరోజు మీకు బహుమతి, గవర్నర్ గారు మీకు బహుమతిగా అన్నా చెప్పండి అన్న, మీరే డైరెక్ట్గా లైవ్లో ఉన్నారు అన్నా. సులోచన టీచర్ అని మీకు ఇప్పుడు పెట్టిన అన్నా, మన మల్కాజ్గిరి దగ్గర మన మల్కాజ్గిరి మండలి నుంచి చనిపోయింది. ఆమె రిటైర్డ్ అయింది, 3 days బ్యాక్ చనిపోయింది. అది ఇప్పుడే న్యూస్ వచ్చింది నాకు, మీకు పెట్టిన ఫోటో కింద. ఆమెకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా రాలేదట. అయ్యో. ఆమె అనారోగ్యానికి గురైందట. అంత చేయించుకోవడానికి కూడా పరిస్థితులు బాగాలేక చనిపోయిందట. నాకు వేరే టీచర్ నాకు ఫోన్ చేసి చెప్తే ఫోటో కింద పంపు అంటే మీకు పెట్టా ఇప్పుడు. ఓకే అన్న. అయితే ఇంకొకటి ఒక పాయింట్ ఏంటంటే, నేను మీకు ఇవాళ గణతంత్ర దినోత్సవం అంటే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ డే, అంటే కాన్స్టిట్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రోజున ఈరోజు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్లో ఫెయిల్ అయిపోయింది. రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే యాక్చువల్గా రేపటి దినాన కాక్ కార్యాలయంలో మొన్న పిటిషన్ వేసిన కదా, రేపు దానిపైన ఢిల్లీలో మన ఏంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గుల ఉన్నటువంటి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫీస్లో రేపు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుండంట అన్న. అయితే మనము ఆల్రెడీ ఏజీ ఆఫీస్లో ఇచ్చినాం కదా, అది ఇప్పటిదాకా మరణించిన వాళ్ళు, ఇప్పుడు సులోచన టీచర్ది కూడా ఈ పేరు కూడా పంపుతా, ఇవన్నీ కూడా పంపడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏం తెలుసా అన్న, ఇక్కడ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితోనో లేకుంటే బట్టి విక్రమార్తో మన పంచాయతీ కాదు. ఇక్కడ మన పంచాయతీ ఏందనంటే ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. రాజ్యాంగము టీచరే కానీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితోని రాజ్యాంగం ఒక ఒప్పందం చేసుకుంది. నువ్వు నౌకరు చేరిన నాటి నుండి నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు నీ బాధ్యత నాది, ఒకవేళ నువ్వు చస్తే నీపైన ఆధారపడేవాళ్ళని చూసుకున్న బాధ్యత నాది అని రాజ్యాంగం. దానినే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు అన్న. ఇప్పుడు అంటున్నా కదా అన్న. ఈరోజు అయితే వీళ్ళు ఒకటే లైన్ చదువుతాను నేను, అందుకని ఇవాళ గణతంత్ర దినోత్సవం గవర్నర్ గారు ఇవాళ స్పీచ్ ఇచ్చిండ్రు. ఇంట్లో మనకేమన్నా సంబంధం ఉందంటే మన గవర్నర్ గారితో సంబంధం. గవర్నర్ గారు ఫెయిల్. ఇక్కడ ఏమన్నా నీట్గా చదువుతున్నా, రీఅప్రాప్రియేషన్ వితౌట్ అథారిటీ ఆఫ్ లా, యూజ్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, పదాలేనా, యూజ్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఫండ్స్ ఫర్ అదర్ పర్పసెస్. ఏది వేరే దానికి నువ్వు వాడద్దు. ఏమేమి వాడద్దు? పెన్షన్ వేరే దానికి వాడద్దు, గ్రాడ్యుయేటీ వేరే దానికి వాడద్దు, పిఎఫ్ వేరే దానికి వాడద్దు. ఇవన్నీ వాడితే ఇది discretionary statutory liabilities and the non-payment despite allocations indicate serious violation of financial property and constitutional mandates ఇక ఎవరైనా ఇక్కడ దొంగలు అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని ఎంత అతిక్రమిస్తారు అనేది ఇక్కడ అర్థమవుతుంది అన్న. ఇక్కడ నీకు ఇంకోటి చెప్తా, మన లైవ్ లో వినాలే, ఎందుకంటే ఇలా సులోచన గారిని ఇది ప్రభుత్వ హత్య.
సులోచన గారిది ప్రభుత్వ హత్య 101%. ఓకేనా ఒకటే కాదన్నా, ఇప్పుడు 53 అనుకుంటున్నా ఇది. అన్న 53 ఎక్కడదన్న, ఇంకా 2 వచ్చినాయి నాకు ఫోన్లు. ఇంకా 2 వచ్చినాయా? అయ్యో ఉప్పల్ ఒకటి, ఇంకోటి రామచంద్ర గౌడ్ అని వాళ్ళ సార్ వాళ్ళ భార్య చనిపోయిందంట. ఓయ్యా. ఆయన 2 పేర్లు ఇచ్చిండు ఇప్పుడు నాకు. 55కు పోయింది. 50 ఎప్పుడో దాటిపోయినాయి అన్న. ఇక మన తప్పు లెక్కలలో ఉంటాను మనం కూడా, దాటిపోయినాయి, ఎక్కువైనాయి అన్న. ఆ, వయలేషన్ ఆఫ్ ఇవాళ సులోచన గారు అంటే ఒక టీచర్, ఒక 10,000 మందికి విద్యా బుద్ధులు చెప్పిన ఒక బడి పంతులు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన గుండె అయితే రాజ్యాంగం ఉల్లంఘనలు ఎట్లా జరిగినాయి, దాని గవర్నర్ గారు ఏ విధంగా మౌనంగా ఉన్నారో చెప్తున్నారు. వయలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రూల్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, ఇది నేను కాకిచ్చిన రిపోర్ట్ ఒక పాయింట్ చదువుతానా. అంటే ఇవాళ మన దగ్గర పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మరి వాళ్ళకు ఐడియా ఉందో లేదో, వాళ్ళకు పనికొస్తుందని చెప్తున్నా. ది యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అపియర్ టు వైలేట్ ఆర్టికల్ 266 and 204 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది వైలేట్ అయిపోయింది. కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ అప్రాప్రియేషన్, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ జిఎఫ్ఆర్, తెలంగాణ పెన్షన్స్ రూల్స్ జిపిఎఫ్ రూల్స్. ఓకే నన్న సపరేట్. ఆర్టికల్ 300 రైట్ టు ప్రాపర్టీ, principles laid down by the Honorable Supreme Court in DS Nakara vs. Union of India and State of Kerala vs. Padmanabhan Nair. కొన్ని కేసులు కూడా కోట్ చేసి, ఎందుకంటే రేపు మన కేసులు కొట్టేద్దని. ఇట్ ఈస్ రిలయబుల్ లెర్న్డ్ దట్ ది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తెలంగాణ అండ్ లోకల్ ఆడిట్ అథారిటీస్ హ్యావ్ రేజ్డ్ అబ్జెక్షన్స్ అండ్ కమ్యూనికేషన్స్ రిగార్డింగ్ నాన్ రిలీజ్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ది స్టేట్ గవర్నమెంట్ హాస్ ఫెయిల్డ్ టు టేక్ కరెక్టివ్ యాక్షన్ ఆఫ్ ఎన్ష్యూర్ కాంప్లెక్స్. అనా నా బాధ ఏంటంటే ఇవాళ మనం ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినాము, పేజీల కొద్ది ఉపన్యాసాలు ఈరోజు గవర్నర్ గారు మాట్లాడుతూ ఉండ్రు, కలెక్టర్లు మాట్లాడుతూ ఉండ్రు. ఈరోజు కాన్స్టిట్యూషన్ మీరు మొత్తం మీరు బల్లెపోటు పొడిచిండ్రా లేదా మీరు? అనా రాజ్యాంగాన్ని మీరు పట్ట పగలు ఇదో పొడిచిండ్రా లేదా? అనా నేను ఈ భారతదేశం నిలబడేదే రాజ్యాంగం మీద. రాజ్యాంగ ఉల్లంఘన ఇంకా పచ్చిగా మీరు ఏం అన్నా, ఇక్కడ నువ్వు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయునికి కానీ, లేకుంటే ఈరోజు ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ప్రజల వద్ద తీసుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగికి కానీ, ఈరోజు లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న పోలీసులకు కానీ, ఈరోజు వాళ్లకు నువ్వు న్యాయం చేయకుంటే ఎట్లా చెప్పానా? నువ్వు ఉంటేంది లేకుంటేంది? మీరు చదివితే అంత క్లియర్ గా ఉన్నది, ఎక్కడ కూడా ఇంత ఏది అనుమానానికి నివృత్తి లేకుండా ఉన్నది. మరి మేధావులు, ఈ సలహాదారులు, మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారన్న ఇంత క్లియర్ గా ఉన్నది అందులో. అరే అన్న, మామూలు మోసం కాదు ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిన మోసం మామూలు మోసం కాదు. మనకు అర్థమైంది అన్న. నాకు చాలా, ఇప్పుడు నువ్వు ఇంకొక మరణ వార్త చెప్తే నాకు చాలా 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 బాధ, అంటే చాలా బాధ అనిపించింది అన్న. మీరు ఎప్పుడో దీన్ని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా గవర్నమెంట్ బొద్దు నిద్రపోతుంది. అసలు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది గవర్నమెంట్. మరి ఏమనుకో అన్న, ఇప్పుడు గవర్నర్ మొద్దు నిద్రపోతుంది అన్న. ఇప్పుడు ఆ ప్రభుత్వం పోతుంది, గవర్నర్ గారు ఏం చేస్తున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఇది గవర్నర్ డ్యూటీ అన్న. ఇప్పుడు నేను చదివిందంట గవర్నర్ డ్యూటీ. నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్న, నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండదని సెంట్రల్ రాసి పంపొచ్చు కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ హెడ్స్కు నేను పంపుతున్నా. అంటే ఎన్హెచ్ఆర్సీ 8 వారాలు ఇచ్చింది. ఇవాళ కాగ్ రిపోర్ట్ ఏం చేస్తుందంటే అది రేపు నిర్ణయం తీసుకుంటుంది అన్న. నేను నీకు ఒక నంబర్కి వెళ్ళి సెండ్ ఫోటో అని పంపిన, సులోచన మేడంది. ఈ నంబర్కి పంపన్నా, ఎందుకంటే ఇంకో నంబర్ లైవ్లో ఉంది. ఈ నంబర్ ఇక ఇప్పుడే పంపినా, తిరిగి పంపండి అన్న. ఓకే అన్న, ఈ నంబర్ పంపండి అన్న. రైట్. ఇది అయితే ఈరోజు ఏ సెక్షన్ల ప్రకారం ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మీకు సెక్షన్లతో సహా స్పష్టంగా ఈరోజు వినిపించడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా దుఃఖకరమైన విషయం. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని నేను ఎవరికి మెసేజ్ పెట్టలేదు. ఈరోజు నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆనందించలేదు. ఈరోజు నా రాజ్యాంగం నాకు ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంతమందికి ఫలాలు పొందుతాండ్రు, అనుభవిస్తుండ్రు అని చెప్పేసి బల్లా గుద్ది చెప్పలేని పరిస్థితులలో ఈరోజు నేను ఉండే. అందుకని నేను ఎవరికి మెసేజ్ కూడా పంపలేకపోయినా.
నా పక్కన ఒక దిక్కు వాళ్ళ బతుకులు భారమై బతుకుతున్నటువంటి పరిస్థితి, హక్కులు కోల్పోయి బతుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాజ్యాంగంలో ఈరోజు బాజాప్త బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. ఇంకో ఇది పెడుతున్నా, అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నాడు? 20,500 మంది రిటైర్డ్ అయిందని చెప్తున్నారు. ఏమని? 20,500 మంది రిటైర్డ్ అయిందని చెప్తున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 13,323 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 7,177 మంది బడిపంతులు టీచర్లు రిటైర్డ్ అయినరు. అంటే ఈరోజు తెలంగాణలో ఈ గణతంత్ర దినోత్సవంన ఈరోజు 7,177 మంది టీచర్లు లేకుండా స్కూళ్ళు పనిచేస్తున్నాయి. ఈ తెలంగాణలో 7,177 టీచర్లు లేకుండా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈరోజు దాదాపు 13,500 మంది ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే ఫలాలు ఉంటాయో ప్రభుత్వం ఇంతమంది ఉద్యోగులు లేకుండా ఏ విధంగా ప్రజలకు వెళ్తాయి ఇవి? ఏ విధంగా? ఇంకో ప్రశ్న ఇది. కాబట్టి ఈరోజు ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఏ విధంగా మీ సంతోషాన్ని వెలగక్కగలుగుతారు? ఏ విధంగా మీ ఆనందాన్ని ఈరోజు రాజ్యాంగం గురించి గొప్ప గొప్ప భాషలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? మన పక్కనంత అంధకారం పెట్టుకొని ఆ అంధకారంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు చాలామంది దోపిడీ కూడా వర్గాలంతా ఈరోజు ఆ చీకట్లలో అలమటిస్తూ ఉంటే ఈరోజు నువ్వు ఒక లైట్ కింద నిలబడి ఈరోజు తెలంగాణ వెలిగిపోతుంది అంటే ఏది సత్యం చెప్పండి? ఇది సత్యమా? ఈరోజు మీరు మీరు ఈరోజు గవర్నర్ గారి స్పీచ్లో ఉన్నాయి అబద్ధాలా నిజాలా? నాకు ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ఎవరైనా చర్చించడానికి నా ముందు కూర్చుంటే నేను వాళ్ళ వాస్తవాలు వివరించగలుగుతా ఎక్కడ తప్పిపోతుంది అనేది. ఈరోజు మనం న్యాయం చేయలేకుంటే మనం వాళ్ళకి న్యాయం చేయలేకుంటే దానికంటే విచారకరమైనది ఇంకేం లేదు. ఇక దానికైతే విచారకరమైనది, దానికంటే బాధాకరమైనది ఈరోజు ఏం లేదు. ఈరోజు సులోచన టీచర్ 10,000 మందికి పాఠాలు చెప్పి ఈరోజు ప్రతి టీచర్ కూడా అంతే కదా, ప్రతి టీచర్ కూడా అంతే. మేము నంబర్లు వేసుకుంటే పోతాం 51, 52, 53, 53 ఎప్పుడో దాటిపోయినాం. మొన్న ఒకసారి ఫోన్ చేసి నా భార్య చచ్చిపోయి వారం 10 రోజులు అయిందన్నాడు. మొన్న ఇంకొక మిత్రుడు ఫోన్ చేసి మా నాయన చచ్చిపోయి 3 నెలలు అయిందన్నాడు. ఇంకొకసారి ఫోన్ చేసి మా నాయన చచ్చిపోయి 4 నెలలు అవుతుందంట. ఈ విధంగా ఒక లేడీ ఫోన్ చేసి మా భర్త కానిస్టేబుల్ ఆయన చచ్చిపోయి దాదాపు 6 నెలలు అవుతుంది, ఇంకా జాబ్ రాలేదన్నారు. ఈ విధంగా ఒకరు ఇద్దరు కాదు చాలామంది మరణిస్తుండ్రు. ఇక నేను లెక్కలేసుడు బంద్ చేసిన, ఇక లెక్క పెట్టుడు బంద్ చేసిన. పెరుగుతా మనకు ఊహించని లెక్క ఉన్నది. ఊహించని లెక్క ఉన్నది. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజున 7,177 మంది బడిపంతలు లేక ఈరోజు పేద విద్యార్థులు విద్యను ఏ విధంగా అభ్యసించగలుగుతారు, ఏ విధంగా చదువుకోగలుగుతారు చెప్పండి. హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, హార్వర్డ్ యూనివర్సిటీ, ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ వరల్డ్, ఇన్ దిస్ వరల్డ్, దాని విద్యార్థి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7,177 మంది బడిపంతలు లేక ఈరోజు పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఏ విధంగా తమ విద్యను అభ్యసించగలుగుతారో దయచేసి చెప్పండి మహాశయ. ఈ సీక్రెట్ మాకు తెలియదు, యూ హ్యావ్ టు రివీల్. కాబట్టి ఈరోజు తెలంగాణలో ధర్మం 4 పాఠాల మీద నడుస్తలేదు. ఈరోజు తెలంగాణలో పేదవాడితో ఈరోజు ప్రభుత్వాలు లేవు. ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందరికి అందలేదు. ఈరోజు అత్యధిక విద్యను అభ్యసించిన వారు, వేలాది మందికి విద్యాబోధనలు చేసిన వారు ఈరోజు వాళ్ళకు రావాల్సిన బకాయిలు అందక అవి దారి తప్పించి రాజ్యాంగ విరుద్ధంగా అవి దారి మళ్లించి ఇష్టానుసారంగా వాడుకుంటూ ఈరోజు మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పుడు ఇది ఏ విధంగా ఈ గణతంత్ర దినోత్సవం నిజంగా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు ఏ విధంగా నింపగలుగుతాయో ఆ సీక్రెట్ దయచేసి మీరు చెప్పండి గవర్నర్ గారు. రేపటి దినాన నేను కోరుకుంటా ఉన్నా, ఏవైతే మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాము
కాగు పెద్దలు దాన్ని ఒప్పుకొని ఎంక్వైరీకి ముందుకు జరపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటైతే మనకు ఒక డైరెక్షన్ అయితే ఉన్నది, ఇంకో డైరెక్షన్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి, ఇంకా మన బలం చేకూరుస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం, మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఇవి కొన్ని విషయాలు మీకు చెప్పాలని చెప్పి సులోచన టీచర్ గారి ఫోటో చూపించే ప్రయత్నం చేసిన, ఆ ఫోటో ఈ నంబర్కు రాలేదు. ఇంకో నంబర్ వచ్చి ఇప్పుడు మనం లైవ్లో ఉన్న నంబర్ ఉన్నది, ఆ నంబర్ వచ్చింది. ఇంకో మేడం గారి ఫోటో. ఇంకో ఈ టీచర్ గారు గణతంత్ర దినోత్సవంలో ఈరోజు సులోచన టీచర్ గారు వేలాది మందికి ఈరోజు విద్యా బోధన చెప్పి, ఈరోజు ప్రభుత్వం దిక్కు నేను ఇన్ని రోజులు దాచుకున్న పైసలు, నా డబ్బులు నాకు ఇస్తారేమో, నాకు ఈరోజు ఆరోగ్యం కోసం, నాకు వైద్యం కోసం పనికొస్తాయని, లేకుంటే పిల్లల సెటిల్మెంట్ కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం పైసలు పనికొస్తాయని దాచుకున్న డబ్బంతా ఈరోజు ప్రైవేట్ చిట్ ఫండ్లో పెట్టినప్పుడు కొన్ని ఫ్రాడ్ చిట్ ఫండ్లు ఎత్తుకపోయినట్టుగా ప్రభుత్వం నా డబ్బంతా ఎత్తుకపోయిందని రంజీ 101% ప్రతి మనిషి ఈరోజు రంజితో ఉన్నారు. ఆ రంజితోని ఆ దిగాలతోని ఈరోజు ఈ టీచర్ మరి గణతంత్ర దినోత్సవం రోజున ఈ లోకం విడిచి ఆమె వెళ్ళిపోయింది. ఇది సహజమైన మరణం కాదు. ఇది ప్రభుత్వం నువ్వు సస్తావా లేవా అని చెప్పి ఒత్తిడి తెచ్చి చంపిన మరణం ఇది. నువ్వు సావాల్సిందే అని ఈరోజు రోజు గుండెను బరువెక్కించిన దృశ్యం ఇది. ఈ విధంగా అనేక మందిని ఈరోజు ఈరోజు అనేక మందితోని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు అనేక మందిని ఈరోజు వాళ్ళు మరణ ఛాయల పైన ఉండి సత్యతట్టుగా ఈరోజు ప్రభుత్వం మరి ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ ఉంది, ఒత్తిడి చేస్తూ ఉంది, వాళ్ళ హక్కులకు భంగం కలిగించి, అసలు నీకు ఈ దేశానికి సంబంధమే లేనట్టుగా, నీకు ప్రభుత్వానికి సంబంధమే లేనట్టుగా, అసలు నువ్వు చేసిన సేవకు మాకు అసలు సంబంధం లేదు, నువ్వు ఎవరో మాకు తెలియనట్టుగా ఉపాధ్యాయ సంఘాలు అదే విధంగా వ్యవహరిస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు అదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అదే తీరుగా వ్యవహరిస్తూ ఉంటారు. నువ్వు టీచర్ అయితే అయి ఉండొచ్చు, చాలామంది చదువు చెప్తే చెప్పుండొచ్చు, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళిపోయినావు, ఇక నీతో మాకు పని లేదు, నువ్వు ఎవరో మాకు తెలియదు, నీకు పైసలు గీసలు ఇచ్చేది లేదు అని చెప్పి బాజాప్తా ఈరోజు ఆమెను గుండెను పిండేసి ఈరోజు ఆమెతో సహా రిటైర్ అయ్యి చాలామంది గుండె చెదిరి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఆమె కూడా వెళ్ళిపోయింది. నిజంగా మీకు నిద్ర ఎట్లా పడుతుంది? పెద్దలకు మీరు ఎట్లా పండుకోగలుగుతుండ్రు, ఎట్లా తినగలుగుతుండ్రు? లాస్ట్లో తిన్న జాలగా బొగ్గు కూడా దిగజారిన మీరు. చాలా విచారకరం, చాలా బాధాకరం. ఈరోజు సులోచన టీచర్ గారి కుటుంబానికి భగవంతుడు నెమ్మది సమాధానం కలిగియాలని కోరుకుంటున్నా. కనీసం మరణించిన ఆమె కుటుంబానికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి, న్యాయం చేస్తుందని చెప్పి నేను ఆశపడతలేను, న్యాయం చేయాలని కోరుతున్నా. ఖచ్చితంగా న్యాయ పోరాటం సులోచన టీచర్ గారి నిజంగా ఆమెకు శాంతి కలగాలంటే ఈరోజు ఏవైతే ఆమె కష్టంతో పెట్టుకున్నటువంటి పైసలు ఆమెతో సహా మొండయ్య సార్ కానీ చాలామంది అసూలు బాసిన వారి కోరికలు తీర్చేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, చాలా 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 బాధ అనిపిస్తుంది. ఈరోజు ఈ ఉద్యమం చేపట్టి 4 నెలలు అయింది. 4 నెలలకెళ్ళి ఒక్కొక్క ఫోటోలు ఈ విధంగా చూపెడతా ఉంటే నేను మొయ్యలేక నా చేతులు, చూడలేక నా కళ్ళు రెండు కూడా బరువెక్కుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించే వరకు ఖచ్చితంగా మన ఉద్యమం కొనసాగుతుంది. ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్గా మన ఫైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపటి దినాన కాగ్ నిర్ణయం కోసం వేచి చూద్దాం. ప్రతి ఒక్కరు మంచి జరగాలని కోరుకోండి. ఖచ్చితంగా నేను
రేపు ఒకవేళ మధ్యాహ్నం వరకు కాగ్ నివేదిక వస్తే సులోచన గారి కుటుంబాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తా. దయచేసి వాళ్ళ అడ్రస్ నాకు వాట్సాప్లో పంపండి. మీకు కృతజ్ఞుడై ఉంటా. కుటుంబానికి వెళ్ళి సందర్శించే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.